హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. ముందుగా ఈ వీడియోలో మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటే ఏంటో చూద్దాం. ముందుగా మహాలయ పక్షం అంటే ఏంటో చూద్దాం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజు అంటే కృష్ణపక్ష పాడ్యమి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న 15 రోజులు మహాలయ పక్షం అంటారు. దీన్నే పితృపక్షం అని కూడా అంటారండి. సో ఎందుకు మరి మహాలయ పక్షాలంటే ఇంత ప్రాధాన్యత ఏంటో చూద్దాం. సెప్టెంబర్ 8 సోమవారం 2025 నుండి అంటే భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి ముగింపు తేదీ సెప్టెంబర్ 21, 2025 ఆదివారం భాద్రపద కృష్ణపక్ష అమావాస్య అవుతుందండి. ఈ మహాలయ పక్షాలు మనకు దేవుడిచ్చిన వరం అనుకోవాలి. స్వర్గస్థులైన పెద్దలకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేమండి. ఎంత వీలైతే అంత అన్నదానాలు, స్వయంపాక దానాలు చేసుకోండి. చాలా పుణ్యం అండి మనకి, మన పిల్లలకి. ఈ రోజులు మళ్ళీ రావండి, తిరిగి వెనక్కి తీసుకుంటే. సో ఈ 15 రోజులు చాలా జాగ్రత్తగా నిష్టగా పాటించండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.